హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మనం ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టైంలో సెన్సెక్స్ ఫాలో అవుతూ ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది ఇయర్స్లో పాజిటివ్ రిటర్న్స్తోనే ఉంటాయి. ఈ మార్కెట్ కరెక్షన్స్, క్రాషెస్, అలానే రిటర్న్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అనే కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే ఈ వీడియోలో మనం రీసెర్చ్ బేస్డ్ సెన్సెక్స్ డేటాతో డిస్కస్ చేసేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. రీసెంట్ మార్కెట్ ఫాల్ చూసినట్టయితే ఇండియన్ మార్కెట్స్ ఓవర్వేల్ అవ్వటం వల్ల 2024 సెప్టెంబర్ నుంచి కరెక్షన్ స్టార్ట్ అయింది. కొంచెం రికవర్ అవుతుందా అన్న టైంలో అమెరికా ఇంపోర్ట్స్ మీద యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్స్ వరల్డ్ వైడ్ ఉన్న అన్ని మేజర్ కంట్రీస్ మీద వేయటం వల్ల గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా కరెక్షన్స్ జరుగుతున్నాయి. వాటితో పాటు ఇండియన్ మార్కెట్స్ కూడా ఆబ్వియస్గా కరెక్షన్స్ జరుగుతున్నాయి. ఈ కరెక్షన్ ఎంతవరకు జరగచ్చు, అలానే ఇంకా ఎన్నాళ్ళు ఉండొచ్చు అన్నది హిస్టారికల్ డేటా బేస్ చేసుకుని మనం అనలైజ్ చేద్దాం. కొన్ని డికేడ్ సెన్సెక్స్ డేటా మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం నోటీస్ చేయొచ్చు. ఇక్కడ నేను మీకు ఈ గ్రాఫ్లో చూపిస్తున్న డేటా ఏదైతే ఉందో సెన్సెక్స్ 2025 వరకు కూడా సెన్సెక్స్ ఎలా గ్రో అయింది, అలానే ఈ గ్రో అవుతున్న క్రమంలో ఇంట్రా ఇయర్ బేసిస్తో ఎలా కరెక్షన్స్ జరుగుతున్నది అన్నది నేను చూపిస్తున్నా. ఈ డేటా చూసినట్టయితే మీరు నమ్మకపోవచ్చు, 80 నుంచి 2025 వరకు కూడా ఎవ్రీ ఇయర్ సెన్సెక్స్ ఇంత కరెక్షన్స్ జరుగుతుంది. ఇది ఇయర్లీ కరెక్షన్స్ కాదు. మనం ఒక క్యాలెండర్ ఇయర్ తీసుకున్నట్టయితే ఆ ఇయర్లో ఉన్న హై నుంచి విత్ ఇన్ ది ఇయర్ లో తీసుకున్నట్టయితే ఎంత కరెక్షన్ జరిగింది అన్నది మనం ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. సో దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. తర్వాత మనం వన్స్ అగైన్ డీటెయిల్డ్గా ఈ కరెక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. 2025 ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనం 24 డేటా 2024 సెన్సెక్స్ మనం స్టార్టింగ్ నుంచి డేటా అంతా తీసుకుని ఇక్కడ చార్ట్ క్రియేట్ చేసాము. సో ఈ డేటాలో మనకి అర్థమవుతుంది ఏంటంటే 2024 నుంచి మనకి సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా మనం మంచి ర్యాలీ చూసాం. ఇక్కడ చూసినట్టయితే సెప్టెంబర్ 26 అట్లా 85,836 సెన్సెక్స్ ఉంది. అది హై అనమాట. అది మనం ఇక్కడ వేసుకుందాం. 85,836 రైట్. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లోనే డేటా తీసుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఎండ్ ఆఫ్ ది ఇయర్లో అరౌండ్ 78,000 ఉంది. కానీ మనం ఈ పాయింట్ చూసినట్టయితే ఈ పాయింట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ కంటే కూడా డౌన్కి వెళ్ళింది. సో ఈ పాయింట్ మనం లో పాయింట్గా తీసుకుందాం. 77,155. సో ఈ రెండింటి డిఫరెన్స్ మనం తీసుకుందాం. ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకున్నట్టయితే అరౌండ్ 8,681 పాయింట్స్ ఇంట్రా ఇయర్లో ఫాల్ అయింది. ఇది డ్రా డౌన్ అనొచ్చు, ఆర్ ఇంట్రా ఇయర్ ఫాల్ అనొచ్చు. సో ఇలాంటి ఫాల్స్ని నేను ఇప్పుడు మీకు ఆ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇది ఎంత పర్సెంట్ ఫాల్ అయింది అన్నది మనం చూసినట్టయితే 8,681 డివైడెడ్ బై 85,000, 10% ఇది ఫాల్ అయింది. ఇదే విధంగా ఓవరాల్ సెన్సెక్స్ 45 ఇయర్స్లో ఎలా ఫాల్ అయిందో అన్నది మనం అనలైజ్ చేసినట్టయితే 2025ని మనం ఎక్స్క్లూడ్ చేసి సెన్సెక్స్ లెస్ దెన్ 10% ఎన్ని ఇయర్స్లో ఫాల్ అయిందో మనం చూసినట్టయితే 1984లో ఫాల్ అయింది, తర్వాత 2014, 2017, అలానే 2023. మిగతా అన్ని పీరియడ్స్ కూడా 45 ఇయర్స్లో మిగతా అన్ని పీరియడ్స్ కూడా either 10% ఆర్ మోర్ దెన్ 10% ఫాల్ అయింది. అలానే యావరేజ్ మనం డ్రాడౌన్ చూసుకున్నట్టయితే అరౌండ్ 20% దగ్గర యావరేజ్ డ్రాడౌన్ వస్తుంది లాస్ట్ 45 ఇయర్స్లో. అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూసినట్టయితే లాస్ట్ 4-5 ఇయర్స్లో సెన్సెక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. అవన్నీ కూడా మనకి ఎండ్ ఆఫ్ ది ఇయర్ చూసినట్టయితే పాజిటివ్లోనే ఉంటాయి. బట్ ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత డ్రాడౌన్ ఉంది. సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 10 to 20% సెన్సెక్స్ ఫాల్ అవుతూనే ఉంటుంది. సో ఇలాంటి సెన్సెక్స్ వాలటిలిటీ ఏదైతే ఉందో దీన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవడం చాలా అవసరం. ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇదర్ స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ డ్రాడౌన్ అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా అవసరం. మార్కెట్స్ ఇంత వాలటైల్గా ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో మార్కెట్స్ ఎప్పుడు పైకి వెళ్తూనే ఉంటాయి. ఎందుకు? ఒకటి వచ్చేసి ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ వల్ల ఎకానమీ కీప్ ఆన్ గ్రో అవుతూ ఉంది. అలానే రెండవది వచ్చేసి కంపెనీస్ యొక్క కార్పొరేట్ ఎర్నింగ్స్ అలానే ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగే కొత్త కంపెనీస్ ఇండియన్ మార్కెట్స్లోకి వస్తూనే ఉంటే కొత్త ఇండస్ట్రీస్ అలానే న్యూ ఏజ్ ఎకానమీస్ పుడుతూనే ఉన్నాయి. వీటి వల్ల స్టాక్ మార్కెట్ యొక్క బేస్ అలానే డెప్త్ కూడా పెరుగుతూ ఉంది. సో ఈ కారణాల వల్ల స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో ఇప్పుడు కూడా పైకి వెళ్తూనే ఉంటుంది. ఇంతకుముందు సెన్సెక్స్ డ్రాడౌన్ విత్ ఇన్ ఇయర్లో ఎంతెంత ఉన్నదో మనం చూసాం. ఇంత వాలిటిలిటీని మనం తీసుకుని ఇన్వెస్ట్ చేస్తేనే దాని యొక్క ఫ్రూట్స్ కానీ రిటర్న్స్ కానీ మనకి వర్కౌట్ అవుతుంటాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్లో మీకు నేను సెన్సెక్స్ ఇయర్ ఎండ్ క్యాలెండర్ ఇయర్ రిటర్న్స్ చూపిస్తున్నాను. ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది విత్ ఇన్ ది ఇయర్లో
హై పాయింట్ నుంచి లో పాయింట్ వరకు ఎంత డ్రా డౌన్ వచ్చింది డిస్కస్ చేసాము. ఇక్కడ మటుకు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎలాంటి రిటర్న్స్ ఇచ్చింది సెన్సెక్స్, ఈ డ్రా డౌన్స్ అన్ని అధిగమించిన తర్వాత ఎలాంటి రిటర్న్స్ వర్కౌట్ అయ్యాయని చూద్దాం. ఇక్కడ ఇవి లాస్ట్ 45 ఇయర్స్ సెన్సెక్స్ ఇయర్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్ రిటర్న్స్ అనమాట. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ 45 ఇయర్స్లో సెన్సెక్స్ 10 ఇయర్స్ మాత్రమే కిందకి వెళ్ళింది. అలానే ఇక్కడ 95, 96, 98, 2000, 2001. అలానే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదే బిగ్గెస్ట్ ఫాల్ 2008 52% సెన్సెక్స్ పడింది. అలానే 2011, 2015 ఈ కరెంట్ ఇయర్ని మనం ఎక్స్క్లూడ్ చేసుకుంది, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. సో ఈ పీరియడ్స్లో మాత్రమే సెన్సెక్స్ ఫాల్ అయింది. మిగతా 35 ఇయర్స్లో ఆర్ మిగతా 34 ఇయర్స్లో సెన్సెక్స్ పాజిటివ్ రిటర్న్స్ ఇలా ఇస్తూ ఉందన్నమాట. ఇంకా ఫాల్ ఇయర్స్ చూసినట్టయితే ఎక్సెప్ట్ 2018 ఇక్కడ 52% ఫాల్ అయింది. మిగతా ఇయర్స్ అన్నిట్లో కూడా ఇదే 25 ఆర్ లెస్ దాన్ 25% మాత్రమే ఫాల్ అయింది ఓవర్ ఇయర్ యాజ్ ఏ హోల్ మనం చూసుకున్నట్టయితే. మోస్ట్ హైలైటెడ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 45 ఇయర్స్లో సెన్సెక్స్ 850 టైమ్స్ పెరిగింది. ఆర్ఎల్స్ 16% CAGR చెప్పిన పెరుగుతుందన్నమాట. ఈ లాసెస్ చూస్తూ కూడా ఇంట్రా ఇయర్ లాసెస్ చూస్తూ ఇలా ఓవరాల్ పాజిటివ్స్ ఇవన్నీ మనం కలుపుకొని క్యాలిక్యులేట్ చేసినట్టయితే 16% CAGR చెప్పిన మనకి రిటర్న్స్ ఇస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. ఇలాంటి మార్కెట్ డౌన్ టైంలో ప్యానిక్ కాకుండా మీరు కీప్ ఆన్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఈ మార్కెట్ ఎంతవరకు ఫాలో అవుతుంది, ఎంత రైజ్ అవుతుంది అన్న విషయం ఖచ్చితంగా ఎవరు కూడా చెప్పలేం. ఈ హిస్టారికల్ సెన్సెక్స్ డేటా అనాలిసిస్ బేస్ చేసుకుని డ్యూరింగ్ ది ఇయర్లో ఫాల్ అయినప్పటికి కూడా ఎండ్ ఆఫ్ ది ఇయర్ కల్లా మోస్ట్ ఆఫ్ ది ఇయర్లో సెన్సెక్స్ పాజిటివ్గానే క్లోజ్ అవుతుంది. ఈ డేటా బేస్ చేసుకుని మనం ఇదంతా కూడా అబ్జర్వ్ చేసాము. సో ప్రాపర్ ప్లానింగ్తో మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే లాంగ్ టర్మ్లో సెన్సెక్స్లో ఎలా అయితే 16% కైండ్ ఆఫ్ రిటర్న్ వర్కౌట్ అయిందో లాంగ్ రన్లో అది కూడా మీకు వర్కౌట్ అవుతుంది అన్న విషయం మనం సెన్సెక్స్ డేటా రీసెర్చ్ బేస్ చేసుకుని అండర్స్టాండ్ చేసుకున్నాం. సో ఈ సెషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.